మరో 50 రోజులలో ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించకపోతే సుంకాలను మరింతగా పెంచాల్సి వస్తుందని రష్యాని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సెక్రటరీ జనరల్తో జరిపిన సమావేశంలో ఈ హెచ్చరిక జారీ చేశారు. వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణం తాలూకు డేటా మొత్తం దుబాయ్లో దొరికినట్లు సమాచారం. మద్యం ముడుపుల లెక్కలన్నీ అక్కడ డెల్లో భద్రపరిచినట్లు వెల్లడించిన నిందితులు రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తితో మొత్తం కథంతా నడిపించినట్లు, భారత్లో ఎక్కడ డేటా తాలూకు బ్యాకప్ లేకుండా జాగ్రత్త పడినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. గోదావరి బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఢిల్లీలో రేపు జరగనున్నది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారిని, ప్రాజెక్టులు స్థాపించే వారిని తమ శక్తి మేర భయపెట్టి వెనక్కి పంపించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్న వైసీపీ శ్రేణులు. పెట్టుబడులు వచ్చి రాష్ట్రం బాగుపడితే తమ పార్టీ మనుగడ కష్టం అన్న ఆలోచనలో వైసీపీ నాయకత్వం. తన కొత్త పార్టీతో భవిష్యత్తులో అమెరికా అధికార పీఠం దక్కించుకుంటానని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎలాన్ మస్క్ తన ఆలోచనతో, ప్రణాళికలతో ప్రపంచంలోని అగ్రగామి దేశమైన అమెరికా అధికార పీఠాన్ని ఎలాన్ మస్క్ దక్కించుకోగలరా అనేది వేచి చూడాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన మాస్టర్ ఆదర్శ్ లా కోర్సు అవుతూనే పేదలకు ఉచిత న్యాయ సలహాలను అందించాలనే ఆలోచనతో తన 9 మంది స్నేహితులతో కలిసి CLNS.in అనే వెబ్సైట్ను రూపొందించారు. దీనికి అనూహ్య స్పందన రావడంతో తమ కోర్సు పూర్తి కాగానే 2025 మేలో అంకుర్ సంస్థగా సెంట్రలైజ్డ్ లీగల్ నెట్వర్క్ సొల్యూషన్స్ అనే యాప్ను రూపొందించారు. ఇందులో కేవలం ఒకే ₹1 చెల్లించి న్యాయ సేవలు పొందొచ్చు. ఎక్మో సాంకేతికతతో క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని, తద్వారా అనేక ప్రాణాలు కాపాడవచ్చని పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ వైద్యుడు డాక్టర్ సునీల్ పూబోని పత్రికా సమావేశంలో తెలిపారు. అయితే ఈ ఎక్మో చికిత్సా విధానం అత్యంత ఖరీదైనదని, ఈ సాంకేతిక పేదవాడికి చేరాలంటే ప్రభుత్వాలు వైద్య విధానంలో పెనుమార్పులు చేయాలనేది, అనేక రాయితీలు ప్రకటించాలి. అప్పుడే సామాన్యుడికి కూడా ఈ నూతన సాంకేతిక ఉపయోగపడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ప్రజా పరిపాలన క్రమశిక్షణతో సాగాలంటే ప్రభుత్వాలు చేసే తప్పులపై ప్రజలు న్యాయస్థానాల్లో కేసులు వేయాలని, అప్పుడే ప్రభుత్వాలు సరైన క్రమశిక్షణతో పనిచేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రతి ముఖ్యమంత్రి అధిష్టానానికి అంటే సోనియా గాంధీకి నెలకి కనీసం ₹500 కోట్ల ముడుపులు చెల్లించాలని, అందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అతీతుడు కాదని కేంద్ర బీజేపీ కార్యాలయం వెల్లడించింది. ఇందుకు పక్కా ఆధారాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామని స్పష్టీకరణ. వచ్చే ఎన్నికల్లో బీసీ కార్డును ముఖ్య ఆయుధంగా మార్చుకోవాలనుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనని పలు బీసీ సంఘాలు తప్పుపట్టాయి. ఈ ఆలోచన పులిమీద స్వారీ వంటిదని, ఏమాత్రం తేడా వచ్చినా అడ్రస్లు గల్లంతవుతాయని హెచ్చరించారు. రేవంత్ పోకలు సరైన దిశలో లేవని కూడా విమర్శించారు.